నందమూరి కుటుంబంలో బాబాయ్ వర్సెస్ అబ్బాయి ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తొలగించారు. బాలకృష్ణ ఆదేశాలతో తారక్ ఫ్లెక్సీల్ని తొలగించారు. అభిమానులు ఇప్పుడే తీయించాయి అంటూ తన సిబ్బందికి బాలయ్య ఆదేశాలు ఇచ్చారు. బాలకృష్ణ నివాళులు అర్పించి వెళ్లగానే ఫ్లెక్సీల్ని తొలగించేశారు. తెల్లవారుజామునే తాతకు నివాళులర్పించారు తారక్, కళ్యాణ్ రామ్. బాలకృష్ణ వచ్చి వెళ్ళాక ఎన్టీఆర్ ఘాట్ దగ్గర సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడే దీన్ చేయి, ఇప్పుడే దీన్ చేయి, దీన్ చేయి. ఇప్పుడే దీన్ చేయి, ఇప్పుడే దీన్ చేయి, దీన్ చేయి. సో బాలకృష్ణ స్పష్టంగా చెప్పడం మనం విన్నాం. ఇప్పుడే తీయించేసేయి అంటూ బాలకృష్ణ చెప్పడంతో వెంటనే అక్కడ తారక్ ఫ్లెక్సీల్ని తొలగించిన దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. బాలకృష్ణ ఆదేశాలతో తారక్ ఫ్లెక్సీల్ని అక్కడ అభిమానులు తీయించేశారు. ఇప్పుడే తీయించేయి అంటూ తన సిబ్బందికి బాలయ్య ఆదేశాలు ఇవ్వడం కూడా మనం చూసాం. బాలకృష్ణ నివాళులు అర్పించి వెళ్లగానే ఫ్లెక్సీల్ని తొలగించేశారు. దీన్ చేయి, ఇప్పుడే దీన్ చేయి, దీన్ చేయి. మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. జ్యోతి, సో ఇప్పుడే తీయించేయని బాలకృష్ణ చెప్పగానే బాలకృష్ణ అటు వెళ్ళగానే వెంటనే తారక్ ఫ్లెక్సీలన్నీ తొలగించేయడం మనం చూసాం. సో తారక్ అభిమానులు ఏమన్నా ఉన్నారా అక్కడ? సో వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా వివాదం లాంటిది ఏమన్నా చోటు చేసుకుందా? ఏం జరుగుతోంది ఎన్టీఆర్ ఘాట్ దగ్గర? ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒక అనూహ్యమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరొకసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి తెల్లవారుజామున ఇక్కడికి జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా కళ్యాణ్ రామ్ వచ్చి నివాళులు అర్పించారు. అంతేకాకుండా కార్యకర్తలు కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ రావడం జరిగింది. తిరిగి వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడే తీయించాయంటూ కూడా ఆ ఫ్లెక్సీలను చూపిస్తూ చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా దివంగత హరికృష్ణతో పాటుగా మరొక వైపు కళ్యాణ్ రామ్, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీ ఎవరైతే అభిమానులు తీసుకొచ్చి ఇక్కడ తెల్లవారుజామునే వీళ్ళిద్దరూ వస్తారని తెలుసుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తొలగించారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఒకవైపు బాలకృష్ణ, ఇటువైపు చంద్రబాబు ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలను మాత్రమే ఇక్కడ ఉంచడం జరిగింది. మనం చూస్తున్నటువంటి అక్కడ ఫ్లెక్సీలు ఏవైతే తిరగబెట్టి ఉన్నాయో ఆ ఫ్లెక్సీలను తొలగించేయండి అని చెప్పేసి చెప్పడంతో ఆయన ఆదేశాల మేరకే ఇక్కడ ఈ ఫ్లెక్సీలను తీయించడం జరిగింది. ప్రధానంగా కూడా గతంలో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కూడా ఎప్పుడైతే మీడియా సమావేశం పెట్టినటువంటి బాలకృష్ణ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆ మీడియా ప్రతినిధులు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుకు సంబంధించి స్పందించలేదు అని అంటే దానికి ఘాటుగానే ఐ డోంట్ కేర్ బ్రదర్ అంటూ కూడా ఆయన తిరిగి సమాధానం ఇచ్చారు. మనం చూస్తున్నాము ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా మరొక వైపు ఎవరైతే కళ్యాణ్ రాము, మరొక వైపు అటువైపు సీనియర్ ఎన్టీఆర్ అయినటువంటి ఫోటోతో పాటుగా దివంగత హరికృష్ణకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మనం చూస్తున్నాము. ఈ ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టారు. ఒకవేళ బాలకృష్ణ ఆదేశాల మేరకే ఈ విధంగా పక్కన పెట్టామంటూ కూడా ఒకవైపు అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ పెట్టాల్సి వస్తే ఒక సైడ్కైనా పెట్టవచ్చు, కానీ ఏకదాటిగా తీసుకొచ్చి ఈ విధంగా ఒక పక్కకి రివర్స్లో పెట్టడం దాని పట్ల కూడా అభిమానులు కాస్త దీనికి సంబంధించి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొన్నిసార్లు ఈ విధంగానే నందమూరికి సంబంధించినటువంటి కుటుంబంలో ఈ విధంగా విభేదాలు ఉన్నాయన్న మాట మాత్రం మనం వింటూనే వచ్చాము. ఒకసారి ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. ఏం చెప్తారండి దీనికి సంబంధించి? ఫ్లెక్సీలు తీసేయండి అంటూ కూడా బాలకృష్ణ అన్నారు అన్న దానికి సంబంధించి ఏం చెప్తారు? నేను ఇప్పుడే వచ్చానండి, దాని గురించి నాకు తెలియదు. ఇక్కడ ఇష్టం వాళ్ళైతే ఎన్టీఆర్ అభిమానం పూర్వంగా ఎంతమంది మన సోలాపూర్ నుంచి కూడా ఇక్కడ టీం వచ్చారు. మొత్తం వాళ్ళ దగ్గర 300 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి అభిమానంతో ప్రతి ఏటా ఇక్కడ వస్తున్నారు, వర్ధంతి కానీ జయంతి కానీ. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ సంబంధించి ఇక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీసేయమని చెప్పేసి చెప్పడం దాని పట్ల ఏం చెప్తారు?
రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ విధంగా రివర్స్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పలుమార్లు కొన్ని సందర్భాల్లో కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేది బయటకు వచ్చాయి. కానీ ఈ రోజు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తారక్ అలాగే కళ్యాణ్ రామ్ ఫొటోస్ అక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ రియాక్ట్ అవ్వడానికి? రైట్, మనం చూస్తూ ఉన్నాము ఈ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఎవరైతే ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళైతే కనిపించట్లేదు. కాకపోతే దీనికి సంబంధించి అంటే ఇది ఎర్లీ మార్నింగ్లోనే జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా కళ్యాణ్ రాము వీళ్ళిద్దరూ ఎర్లీ అవర్స్లోనే ఇక్కడికి రావడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఒక భారీ ఫ్లెక్సీలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అనంతరం బాలకృష్ణ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో ఇప్పుడే తీయించాయని చెప్పేసి అనడంతో ఈ ఫ్లెక్సీలకు సంబంధించి పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం పెద్దగా అంటే ఎవరైతే ఫ్లెక్సీకి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళైతే లేరని చెప్పుకోవచ్చు. వీళ్ళు కాస్త మాట్లాడడానికి కూడా కొంత నిరాకరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో భాగంగా ఒకవైపు ఎక్కడ చూసినా కూడా ఈ చంద్రబాబు లేదంటే బాలకృష్ణకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కానీ ఉదయం ఈ యొక్క ముందు భాగం అంతా కూడా కళ్యాణ్ రామ్తో పాటుగా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలు ఇక్కడ ముంచబడ్డాయి. ఎప్పుడైతే బాలకృష్ణ వచ్చి నివాళులు అర్పించి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఇప్పుడైతే ఇంచేయన్న దానితోనే వెంటనే ఆ యొక్క ఫ్లెక్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లో ఒకవైపు చంద్రబాబు అరెస్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, గతంలో కొన్ని ఇన్సిడెంట్లు కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు అయితే బయటపడ్డాయి. కానీ ఈరోజు వర్ధంతి నాడు అది కూడా ఎన్టీఆర్ ఘాటు వద్ద ఈ యొక్క ఫ్లెక్సీల తొలగింపు పట్ల మాత్రం మరొకసారి వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు తెర మీదకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి చంద్రబాబు అరెస్టుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో స్పందించకపోవడం కారణమా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేది మాత్రం తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా మాత్రం నందమూరి కుటుంబంలో మరొకసారి ఈ విభేదాలు అనేవి బయటకు వచ్చాయి. రైట్ జ్యోతి, సో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర సిచ్యువేషన్ ని మనం చూసాం. ఈ ఘటనపై అభిమానులు ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అన్నది కూడా మనకు అర్థమైపోతోంది. ఇప్పుడే తీయించేయని బాలకృష్ణ చెప్పడంతో ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీని అక్కడ తొలగించి పక్కన పెట్టేశారు పూర్తిగా. ఆ దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఘటన తరువాత తారక్ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరికి వాళ్లే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఎన్టీఆర్ కు నివాళులర్పించి తిరిగి వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది సీన్. ఎందుకంటే ఈసారి ఫ్లెక్సీల వార్ షురు అయిపోయింది. ఇప్పుడే తీయించేయని బాలకృష్ణ ఆదేశించడంతో వెంటనే తారక్, కళ్యాణ్ రామ్ అలాగే దివంగత హరికృష్ణ ఉన్న ఫ్లెక్సీస్ ని తీయించి అక్కడ పక్కన పెట్టిన దృశ్యాలు మనం చూడొచ్చు. తీయించేయ్